ప్రొవిజన్ సబ్జెక్ట్స్‌లో మనకి 2 టైప్స్‌గా డివైడ్ అయ్యి ఉంటుంది. రిజర్వ్డ్ సబ్జెక్ట్స్ అండ్ అలాగే ట్రాన్స్‌ఫర్డ్ సబ్జెక్ట్స్ అనమాట. సో, రిజర్వ్డ్ సబ్జెక్ట్స్ అంటే ఏంటి? దీన్ని మనం రిజర్వ్డ్ లిస్ట్ కూడా అంటాము. ఈ లిస్ట్‌లో మనకు డిఫెన్స్ అంటే మిలిటరీ సర్వీసెస్, అలాగే ఫారెన్ అఫైర్స్ అండ్ అలాగే కమ్యూనికేషన్ నెట్వర్క్ బ్రాడ్‌కాస్టింగ్ ఏదైతే ఉంటుందో విచ్ ఈస్ ఆల్ కమ్స్ అండర్ రిజర్వ్డ్ లిస్ట్ కింద వచ్చేస్తుందనమాట. ఓకేనా? నెక్స్ట్ ట్రాన్స్‌ఫర్డ్ సబ్జెక్ట్స్ అంటే ఈ ట్రాన్స్‌ఫర్డ్ లిస్ట్‌లో మనకి అగ్రికల్చర్‌కి సంబంధించింది, అలాగే లోకల్ గవర్నమెంట్, గ్రామ సభ, గ్రామ పంచాయత్. సో, ఈ లోకల్ గవర్నెన్స్ ఏదైతే ఉంటుందో ఇదంతా విచ్ ఈస్ కమ్స్ అండర్ ట్రాన్స్‌ఫర్డ్ సబ్జెక్ట్స్. అండ్ అలాగే హెల్త్ అండ్ అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్. మనకి బిట్ ఎలా అడగొచ్చు అంటే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ అనేది ఏ రిజర్వ్డ్ లిస్ట్ కింద, ఏ లిస్ట్ కింద ఉంటుంది అని అడిగే ఛాన్స్ ఉంటుంది. సో, మనము ట్రాన్స్ఫర్డ్ లిస్ట్‌లో ఉంటుంది అని చెప్పాలి. ఓకేనా? రిజర్వ్డ్ లిస్ట్ వేరు, ట్రాన్స్ఫర్డ్ లిస్ట్ వేరు. ఓకే. అండ్ అలాగే ఈ ట్రాన్స్ఫర్డ్ లిస్ట్‌లో డైరెక్ట్ ఎలక్షన్స్ అనేది ఫస్ట్ టైం తీసుకురావడం జరిగింది. అండ్ అలాగే యూనికామరల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటే ఏంటి అంటే సింగిల్ శాసనసభ. ఓకేనా? సింగిల్ శాసనసభని తీసుకురావడం జరిగింది. ఓకేనా? లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటే శాసనసభ, యూనికామరల్ అంటే సింగిల్. ఓకేనా? సింగిల్ స్టేట్ కౌన్సిల్ అనేది తీసుకొచ్చారనమాట. ఇందులో మనకి మెయిన్గా ఈ ఎడ్యుకేషన్ అనేది ఏ రిజర్వ్ లిస్ట్ కింద ఉంది అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? సో, ఇది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919కి సంబంధించిన లిస్టులు అనమాట. ఓకే. నెక్స్ట్ చూసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ యాక్ట్. అండ్ ఉన్న యాక్ట్స్లో కల్లా లెంతియెస్ట్ యాక్ట్ ఏదైతే ఉంది అంటే ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. ఓకేనా? ఇందులో మనకి 327 సెక్షన్స్, 14 పార్ట్స్, 10 షెడ్యూల్స్ అనేవి ఉంటాయి. ఒరిజినల్గా మనకి కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చినప్పుడు మనకి 395 ఆర్టికల్స్, 18 పార్ట్స్, 12 షెడ్యూల్స్. ఇది వేరే. ఇది మనకి కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చినప్పుడు ఉన్న ఇవి. బట్ ఈ యాక్ట్ ప్రకారంగా మనకున్న సెక్షన్స్ 321 సెక్షన్స్, 14 పార్ట్స్ అండ్ అలాగే 10 షెడ్యూల్స్. సపరేట్గా అడుగుతాడు. కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చినప్పుడు మనకి ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయని అడుగుతాడు. బట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 యాక్ట్ ఉన్నప్పుడు, అమల్లో ఉన్నప్పుడు అప్పుడు ఎన్ని పార్ట్స్ ఉన్నాయని అడుగుతాడు. అప్పుడు మనకి 14 పార్ట్స్ అని చెప్పాలి. ఓకే. సో, క్వశ్చన్ క్లారిటీగా చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకి 10% రిజర్వేషన్ ఓటు వేసే అధికారం ఉందన్నమాట. ఏ యాక్ట్ ప్రకారంగా అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. సో, ఉన్న యాక్ట్స్ అన్నిట్లో ఇంపార్టెంట్ యాక్ట్ ఏదైనా ఉంది అంటే అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 మాత్రమే. ఓకేనా? అండ్ ఇక్కడ మనకి దీని యొక్క మెయిన్ ఫీచర్ ఏంటి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 కింద ఆల్ ఇండియా ఫెడరేషన్ అనేది తీసుకొచ్చారు. ఇక్కడ ఫెడరేషన్ అంటే ఏంటి? సెంట్రల్ అలాగే స్టేట్ ఈ రెండు కలిసి పరిపాలించే విధానాన్ని మనము ఫెడరేషన్గా చెప్తాం. ఓకేనా? సెంట్రల్ స్టేట్ యొక్క పరిపాలనే ఫెడరేషన్ కింద మనం చెప్తాం. నెక్స్ట్ ప్రావిన్షియల్ అటానమీ అంటే ఏంటి? ప్రావిన్షియల్ అటానమీ అంటే స్టేట్కి సంబంధించిన అధికారాలు అనమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ చూసుకుంటే రిజర్వేషన్ తీసుకొచ్చారు. రైట్ టు ఓట్. సో, 10% రిజర్వేషన్ అనేది ఈ యాక్ట్ ప్రకారంగా తీసుకొచ్చారు. ఇదే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, ఎక్స్పెషల్గా మనం ఇవి చూసుకోవాలి. 321 సెక్షన్, 14 పార్ట్స్, 10 షెడ్యూల్స్. ఓకేనా? మనకి ఎక్కువ ఏపీ కానిస్టేబుల్కి అండ్ ఎస్ఐకి ఎక్కువ మనకి ఇక్కడి నుంచే బిట్టు పడే అవకాశం ఉంటుంది. ఓకేనా? లాస్ట్ టైం కానిస్టేబుల్లో మనకి పార్ట్స్ దగ్గర అడిగాడు అనమాట. అండ్ షెడ్యూల్స్ దగ్గర కూడా అడిగాడు. సో, ఒకసారి చూసుకోండి. ఓకే. అండ్ నెక్స్ట్ లాస్ట్ది ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ 1947.